ఇది ఎన్నో ట్యాంక్ ఫుల్ ఏంటో అసలు మర్చిపోయాను నేనైతే. 994 అంటే 1000 రూపాయలు అనుకో. ఇక 9 లీటర్స్ కంప్లీట్లీ. ఇంకా కొంతసేపు అయితే క్లోజ్ అయిపోతుంది. బట్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఆదియోగి గో బ్యాక్. మా గ్లౌడ్స్తో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. యా ఇట్స్ ఫైన్. చాలా పెద్దగానే ఉన్నాయి. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఐ గెస్ బైక్ పార్కింగ్ ఎక్కాడా. ఐ విల్ క్యాంప్ హియర్ ఇఫ్ ఇస్ దిస్ పాసిబుల్. yes it's possible. okay actually I need to camp here. I want to sleep here. No. Camp is not allowed here. I have tent. You have tent. Yeah. Still there is no permission here to put the tent. Okay. You can have visit the temple and you can. I will come tomorrow. You come tomorrow, it's fine. But still they will not allow the tent. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో ఇవాళ వచ్చేసి మనం ఆదియోగిలో ఉన్నామన్నమాట. సో ఆదియోగి ఇక్కడ ఇదంతా ఈషా దగ్గర ఉన్నామన్నమాట. కోయంబత్తూర్ అనమాట ఇది. సో ఇది ఫస్ట్ అనమాట ఇది. దీని తర్వాత ఇంకొకటి ఇక్కడ చేసారు బెంగళూరులో. సో నేను బెంగళూరులో ఇంకొకటి కూడా ఉంది, కానీ ఇక్కడ ఇది మెయిన్ అనమాట. సో నేను లేజర్ షో అదంతా చూసేసి మళ్ళీ ఇక్కడ భరత్ పెట్రోల్ బంక్లో వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసాం అనమాట. సో అక్కడ టెంట్ వేసేసిన లోపల మంచిగా మాకు మంచి స్పాట్ ఇచ్చారనమాట. సో వర్షం పడ్డా కూడా కూల్ ఉండడానికి. అండ్ ఇక్కడ మొత్తం యానిమల్స్ అవి వస్తూ ఉంటాయంటే డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాయంట. సో అక్కడ అందుకని చెప్పి కొంచెం దూరం వచ్చినాం, ఒక 15 కిలోమీటర్స్ అవతల వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి మంచిగా రిలాక్స్ అయిపోయి అక్కడ నుంచి అండ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అంటే లైక్ ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదనమాట. మళ్ళీ ఇప్పుడు నేను ఊటీ అదంతా చేయాలని లేదు. అసలు క్లాత్స్ లేవు, బట్టలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డస్ట్ అయిపోయినాయి. ఇవన్నీ లాండ్రీకి ఇచ్చేయాలి. అండ్ బెంగళూరులో ఒక అన్న తెలిసాను ఉండే. సో అన్న దగ్గరికి వెళ్ళి లాండ్రీలు ఇచ్చేసి బట్టలు మళ్ళీ కర్ణాటక చేద్దాం అనుకున్నా. కాకపోతే సోలో అయిపోతున్నా. సో బ్రోకి వచ్చేసి వర్క్ ఉంది. ఇప్పుడు నేను సోలో అంటే సో దానివల్ల ఏం చేస్తున్నా అంటే కొంచెం కర్ణాటకని గ్యాప్ ఇచ్చేద్దాం, మళ్ళీ కర్ణాటక చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి ఇవన్నీ చేసుకుంటూ పోతే మళ్ళీ చేయడానికి ఇంకోటి ఉండదు కదా. సో అందుకని చెప్పి సో లెట్స్ గ్యాప్ ఇద్దామని చెప్పి కర్ణాటకకి గ్యాప్ ఇచ్చేస్తాను. అండ్ కేరళ కూడా నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. అసలు కేరళలో వచ్చిన తర్వాత అది మొత్తం లైక్ కేరళ వదిలేసి ఇటు వచ్చిన తర్వాత నాకు అదే తిరుగుతుంది మైండ్లో. అసలు కేరళలో ఎందుకు వదిలేసినా అక్కడే ఉండి అయిపోతుంది కదా అని. సో దానివల్ల అట్లా అయిపోయిందనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి ఇంకా వైనాడ్ అదంతా ఉండే. కాకపోతే ఇప్పుడు నేనే వద్దంటున్నా, బ్రో పోదామంటున్నా, కానీ వద్దంటున్నా నేనే. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, మళ్ళీ అది చేసుకుందామని చెప్పి. సో అప్పుడు ఎవరైనా నాకు మళ్ళీ దొరుకుతారు, ఎవరైనా చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు అనమాట, బ్రో నేను కూడా వస్తాను మీతో అదే అని చెప్పి. సో ఎవరైనా అట్లా ఛాన్సెస్ ఉంటే లైక్ నేను అప్డేట్ ఇస్తాను, నేను మళ్ళీ ప్లాన్ చేసుకున్నప్పుడు. సో అప్పుడు నేను అట్లా చేసుకుంటా. అప్పుడు సౌత్ ఇండియా మళ్ళీ ఒక స్టేట్ అయితే వదిలేస్తున్నాను అనమాట. కర్ణాటక మొత్తం చేసి ఒకటేసారి కర్ణాటక చేస్తే ఇంతకెళ్ళి బయటకెళ్ళినంటే మొత్తం కర్ణాటక అయిపోవాలి. సో ప్రతి ఒక్కటి టెంపుల్ కూడా ఏ ప్లేస్ కూడా వదలకుండా మొత్తం చేసేస్తా అప్పుడు. సో అప్పుడు సోలో అయితే సోలో, ఎవరైనా వస్తే కూడా ఎవరైనా వచ్చే అయితే ఉన్న లగేజ్ మొత్తం అంతా మౌంట్ చేసేసాం అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి అదంతా విజిట్ చేసుకొని సీదా వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడైతే మేము ట్యాంక్ బ్యాగ్ తీసుకొని జస్ట్ మంచిగా ఒక స్టైల్లో ఒక బ్లాగ్ బాగా ఇస్తాం అనమాట. ఒక రీల్ తీయాలి ఇక మొత్తం. ఏం చేద్దాం బాయ్ రీల్. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కదా వచ్చేసాం గైస్. చూడండి సార్ ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ కూడా చేయవచ్చు, చికెన్ టిఫిన్స్ అంటే అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్లో అయితే ఇది కట్టిరనమాట. చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అసలు. ఇది చూడండి ఒకసారి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. అక్కడ ఉంటే ఇదంతా చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో. ఇదంతా పార్కింగ్ ప్లేస్. నేను అక్కడ పార్క్ చేసాం బైక్స్ అయితే. అక్కడ పోల్ దగ్గర పెద్ద పోల్ ఉంది కదా, ఆ పోల్ దగ్గర పిల్లర్ దగ్గర పార్క్ చేసాం బైక్. ఇప్పుడైతే అక్కడనే పార్క్ చేయించారు. సో అటు నుంచి బైక్స్ అండ్ బస్సులు పోతున్నాయి. మరి ఏందో మన అలా పంచాయతీ. తెలుసుకో అక్కడికి వెళ్దాం దగ్గరికి మంచిగా ప్రశాంతంగా. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. చూడండి ఒకసారి అక్కడ లాస్ట్ నుంచి వచ్చినాం. చాలా టెంపుల్స్ ఉంటాయి లోపలికి ఉంటాయి, కానీ ఇప్పుడు ఓపెన్ అయి ఉంటాయి టెంపుల్స్ ఆల్రెడీ మార్నింగ్.
షో టెంపుల్ శివ టెంపుల్ అనమాట. సో షో టెంపుల్ నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇప్పుడు మళ్ళీ శివుని దగ్గరనే ఎండ్ అయిపోతుంది. ఇది 13వ రోజు. ఇవాళ స్టే తీసుకొని మధ్యలో బెంగళూరు దాటేయాలి. ఇవాళ బెంగళూరు దాటేసి స్టే తీసుకొని బెంగళూరు దగ్గర అటు దాటేసాను. స్టే తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో మొత్తం 888 కిలోమీటర్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ అనమాట, క్లోజ్ టు. శివుని దగ్గరనే స్టార్ట్ అయిన మా ప్రయాణం, శివుని దగ్గరనే ఎండ్ అయిపోతుంది మా యాత్ర. యా లెట్స్ గో. బాయ్. చూపిస్తా, ఇంకా ముందు టెంపుల్స్ ఉన్నాయంట, చూద్దాం ఒకసారి టెంపుల్స్ ఏంటి అవన్నీ వెళ్దాం ముందుకి. దగ్గర వచ్చేసాము ఆల్మోస్ట్. రుద్రాక్ష చూడండి, రుద్రాక్ష మాల అనమాట. ఇది చాలా పెద్ద రుద్రాక్ష గజమాల లాగా. ఇదంతా ఐరన్, లేకపోతే ఇంటి స్క్రీన్ పడాలంటే కొంచెం లిటిల్ బిట్ కావాలి కదా, ఏదైనా లేజర్ అంత ఇంపాక్ట్ కావాలంటే దానిపైన మంచి పర్ఫెక్ట్గా పడాలంటే. ఐ గెస్ అదంతా స్టీల్ ఏమో అనిపిస్తుంది నాకైతే, బార్డర్ అంతా. బ్యాక్ సైడ్ ఆఫ్ హెయిర్స్ అనమాట ఇవన్నీ. బ్యాక్ సైడ్ నుంచి అంతా ఏముండదు. సో అండ్ ఇక్కడ లేజర్ రంగు అదంతా కూడా లేదు, ఇంత జుట్టు అనమాట. టెంపుల్స్ వెళ్దాం అనుకున్నాం కానీ మస్తు అసలు ఓపిక లేదు. సో ఓపిక లేదు కాబట్టి ఇంకా అసలు నిద్ర వస్తుంది, సరిగ్గా నిద్ర కూడా లేదు. నైట్ జల్దీ పడుకున్నాం అనుకో ఫాస్ట్గానే, కానీ అవ్వట్లేదు. సో యా ఇక్కడ కూర్చున్నాం, ఎండ్ వచ్చేసింది. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ ప్రయాణం అనేది ఆగేది లేదు అసలు. నేను నాకు చాలా ఇష్టం తిరగడం అనేది. సో ప్రతి ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా, కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ అయితే తీసుకుంటూనే ఉంటా. అంటే లైక్ నాకు ఎంత బెస్ట్ ఇవ్వాలనిపిస్తుందో అంత బెస్ట్ ఎక్కడ ఇవ్వాలో సో అదే ట్రై చేస్తా. సో ఇంత ఓపిక అనేది ఉండాలి కదా. సో ఓపిక ఉన్నప్పుడే మనం తిరగాలి. సో ఓపిక అంతా అయిపోయి లైక్ మూడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా తిరగడానికి ట్రై చేయొద్దు. అదంతా మంచిగా సాటిస్ఫై అనిపించదు. సో టైం మస్తు ఉంది, సో మస్తు తిరుగుతా ఇండియా రైట్. ముందు మళ్ళీ కర్ణాటక ప్లాన్ చేస్తాం. ముందు కాదు, చాలా ఫాస్ట్గానే ప్లాన్ చేస్తాం. సో యా థ్యాంక్స్.